హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. దిస్ ఈజ్ ప్రశాంత్ వర్మ. ఏపీపీఎస్సి మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, దానిలో ప్రధానమైనటువంటి అంశం గురించి మనం ఇప్పుడు చూద్దాం. దాని పేరే బిఎస్ నామ్స్ అంట. బిఎస్ నామ్స్ ప్రకారం దేశంలో జరుగుతున్నటువంటి మార్పులు దేనికి కారణంగా చెప్పవచ్చు? భారత్ స్టేజెస్ నామ్స్ లోపల మనం ప్రస్తుతం ఉపయోగిస్తున్నటువంటి BS6 వెహికల్స్ యొక్క ప్రధానమైనటువంటి ఇతివృత్తం ఏంటి, దానికి సంబంధించిన ప్రధానమైనటువంటి అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. దాదాపుగా మనం ఒకసారి పరిశీలిస్తే ఈ భూమండలం మీద గ్రహం పైన, ఈ భూమి అనేటువంటి గ్రహం పైన మనం పరిశీలించినప్పుడు మానవాళి లోపల ప్రతి 10 మందిలో 9 మందికి కాలుష్యం సంబంధితమైనటువంటి అంశాలతో ఇబ్బందులు ఎదురవడం జరుగుతుంది. అలానే ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 7 మిలియన్స్ వరకు, ప్రతి సంవత్సరము 7 మిలియన్ల వరకు ప్రజలు ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసినదే. భారతదేశంలో కేవలం ఉన్నటువంటి జనాభాలో 12.5% అంటే 12.5% మంది ప్రజలు ఈ పొల్యూటెడ్ సమస్యలతోని మరణాలు సంభవిస్తున్నాయి. మరియు క్యాన్సర్ సంబంధితమైనటువంటి అంశాలకి గురి కావడం వలన వివిధ రకాలైనటువంటి కారణాల చేత కూడా, మానసిక సంబంధమైనటువంటి కారణాల చేత కూడా మరణాలు అనేవి సంభవిస్తున్నాయి. సాధారణంగా మనం పరిశీలిస్తే 5 ఇయర్స్ వరకు పిల్లలను మనం పరిశీలించినప్పుడు 5 సంవత్సరాల లోపు పిల్లలు దాదాపుగా 1 lakh వరకు ప్రత్యక్ష మరియు పరోక్షమైనటువంటి కాలుష్య కారకాల చేత మరణాలు అనేవి సంభవిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి భారతదేశం లోపల 1991వ సంవత్సరం లోపల పెట్రోల్కి సంబంధించినటువంటి ఇంధనాన్ని ఎలా విధానం చేయాలి, ఆ పెట్రోల్ సంబంధితమైనటువంటి ఇంధన పాలసీలను తీసుకురావడం జరిగింది. అలానే 1992వ సంవత్సరం లోపల డీజిల్ పాలసీని తీసుకొచ్చారు. ఈ డీజిల్ పాలసీ ప్రకారం ఏంటండి అంటే, ఈ ఇంధనాలకి ప్రత్యామ్నాయ ఇంధనాలు కావచ్చు, జెట్రోపా లాంటివి కావచ్చు, బయోడీజిల్ లాంటివి కావచ్చు, కలిపేటువంటి విధానం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలన్నటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ 1999వ సంవత్సరం లోపల దేశంలో మొట్టమొదటిసారిగా అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి దేశంలో 2000 సంవత్సరం నుంచి దేశం లోపల పూర్తి స్థాయి లోపల BS నామ్స్కు లోబడి వాహనాలకు పరిమితులు, వాటికి సంబంధించినటువంటి యూరో ప్రమాణాలను అంచనా వేయాలని నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. 2002వ సంవత్సరం లోపల మహేష్ షెల్కర్ కమిటీ యొక్క సిఫారసు మేరకు మహేష్ షెల్కర్ కమిటీ సిఫారసు మేరకు దేశం లోపల భారత్ స్టేజెస్ నామ్స్కు సంబంధించి ముఖ్యమైనటువంటి ప్రణాళికలను రూపొందించాలని, విధానాలు రూపొందించాలని 2002లో ఈ కమిటీ తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ 2003వ సంవత్సరం లోపల జాతీయ ఆటో ఇంధన విధానాన్ని ప్రవేశపెట్టారు. జాతీయ ఆటో ఇంధన విధానాన్ని ప్రవేశపెట్టారు. ఏ ఇయర్లో అండి? 2003వ సంవత్సరంలో. 2008వ సంవత్సరం వరకు దేశం లోపల జాతీయ ఇంధన విధానాన్ని తీసుకొచ్చారు. 2008వ సంవత్సరంలో ఇంధన విధానాన్ని, దీన్ని లేదా ఫ్యూయల్ పాలసీగా మనం పిలుచుకోవచ్చు. 2014వ సంవత్సరంలో సౌమిత్ర చౌదరి గారి పేరు మీద ఒక కమిటీని వేయడం జరిగింది. ఈ సౌమిత్ర చౌదరి యొక్క కమిటీ నివేదిక ప్రకారము ఏం చేశారండి అంటే, ఫ్యూయల్ పాలసీ 2025ని తీసుకొని రావడం, 2020-25ని తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలలో 2019వ సంవత్సరం లోపల దేశంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క BS నామ్స్కు సంబంధించినటువంటి BS6 వెహికల్స్ని ఉపయోగించాలని నిర్ణయం రావడం జరిగింది. ఆ యొక్క నిర్ణయం వచ్చిన పిదప
ఏప్రిల్ నుండి ఏప్రిల్ 2020 నుండి ప్రజెంట్ ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి వాహనాలన్నీ కూడా BS6 వెహికల్స్ అండి. ఈ విధంగా దేశవ్యాప్తంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని జోడించి పర్యావరణ పద్ధతులకి వాటిని నిర్మూలించే విధంగా, ఆ పర్యావరణాన్ని అరికట్టే విధంగా ఆస్తమా, బ్రాంకైటిస్, క్యాన్సర్ లాంటి వ్యాధులు, అల్జీమర్స్ లాంటి వ్యాధులు రాకుండా దేశవ్యాప్తంగా ప్రణాళికలు రూపొందించడం జరిగింది. దానికి తోడుగా కొంత ఎక్సెప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ BS4 వెహికల్స్ ఒకసారి మనం పరిశీలించినప్పుడు ఈ BS4 వెహికల్స్ని ఉపయోగించుకునేటువంటి హక్కు BS6 వెహికల్స్ యొక్క నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా ఒకటి హర్యానా రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. వెస్ట్ రాజస్థాన్ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. యూపీ రాష్ట్రంలోనే వెస్ట్ ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కొన్ని ముఖ్యమైనటువంటి స్టేట్స్కి ఈ నియమ నిబంధనలను వర్తించకుండా BS4ని ఉపయోగించుకునేటువంటి హక్కులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా అందులో ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు అనేవి కూడా ఉండడం జరిగింది. ఈ విధంగా దేశంలో 1991 లోపట ప్రారంభమైనటువంటి పెట్రోల్ పాలసీ నుంచి ప్రజెంట్ 2020 ఏప్రిల్ వరకు మనకి వచ్చినటువంటి BS6 యొక్క వెహికల్సే మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. దీనికోసం మనం పాటించేటువంటి ప్రమాణాలని యూరో ప్రమాణాలుగా మనం పిలుస్తాం. ఏ ప్రమాణాలు అంటారండి? యూరో నామ్స్ అంటారు, లేదా యూరో ప్రమాణాలు అంటారు. యూరోపియన్ యూనియన్ దేశాల యొక్క సంయుక్తమైనటువంటి యూరోపియన్ స్టేట్స్ అన్నీ కూడా ఈ ప్రమాణాలను పాటించడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రమాణాలు అనేవి దాదాపుగా ఇప్పటి వరకు మనం పరిశీలించినప్పుడు ఒకటి యూరో 1 ప్రమాణము, మరియు యూరో 2 ప్రమాణాలు, 3 యూరో 3 ప్రమాణాలు, 4 యూరో 4 ప్రమాణాలు, 5 యూరో 5 ప్రమాణాలు, యూరో 6 ప్రమాణాలు. ఈ విధంగా ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్కటి ఇవ్వడం జరిగింది. మన దేశంలో యూరో 6 ప్రమాణాలని బేస్ చేసుకొని BS6 వాహనాలని తీసుకురావడం జరిగింది. దీని పరంగా మనం చూస్తే 2018 తర్వాత వచ్చినటువంటి 2018 తర్వాత వచ్చేటువంటి NCR నిబంధనలను అనుసరించి తీసుకునేటువంటి ప్రకటన అని కూడా చెప్పవచ్చు. ఇదొకటి. యూరో 5 ప్రమాణాలు అనేవి ఇవి 2020 నుంచి స్టార్ట్ అయినాయి మనకు BS6 యొక్క ప్రమాణాలు. యూరో 5 ప్రమాణాలు అనేవి ఇంకా మన దేశం లోపల స్టార్ట్ కాలేదు. అంటే యూరో 5 ప్రమాణాలను పూర్తిగా కఠిన చర్యల ఆధారంగా, అంటే 2017 నుంచి ఇది ప్రమాణాలు స్టార్ట్ అవ్వాలి, కానీ దేశం లోపల BS5 పేరుతో ఈ ప్రమాణాలని పాటించలేదు. దీని స్థానం లోపల కఠినమైనటువంటి నియమాలని తీసుకొని వచ్చి ఆ కఠినమైనటువంటి నియమాలను కల్పిస్తూ ఆ ప్రమాణాలను పాటించలేదు. దేశంలో BS5 నిబంధనలు పాటించడం లేదు. దెన్ నెక్స్ట్ యూరో 4 విషయానికి వస్తే యూరో 4 యొక్క ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని దేశంలో వచ్చినటువంటి నిబంధనను BS4 నిబంధనగా మనం పిలుచుకోవచ్చు. ఈ BS4 నిబంధన ఒకసారి మనం పరిశీలించినప్పుడు 2014 నుంచి 2017 వరకు ఈ నిబంధన పనిచేసేలాగా తీసుకుని వచ్చారు. దీని యొక్క మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటండి అంటే సల్ఫర్ యొక్క కాన్సన్ట్రేషన్ని తగ్గించడం, సల్ఫర్ యొక్క గాఢతని ప్రధానంగా తగ్గించాలని యూరో 4 నిబంధనను తీసుకొని రావడం జరిగింది. దాంతోపాటుగా భారతదేశంలో BS3ని యూరో 3 ప్రమాణాలని ఆకట్టుకునే విధంగా తీసుకొని రావడం జరిగింది. దాదాపుగా ఈ ప్రమాణాలు అనేవి 13 మెట్రోపాలిటన్ సిటీస్ లోపల ఈ BS3 యొక్క ప్రమాణాలని పాటించడం జరిగింది. నెక్స్ట్ దేశం లోపల యూరో 2 నిబంధనను అనుసరిస్తూ BS2ని కూడా తీసుకొని రావడం జరిగింది. ఈ BS2ని దేశంలో 2000 నుండి 2005 సంవత్సరం వరకు దేశం లోపల
అమలు చేయాలని సిద్ధం చేశారు. BS3 విషయానికి వస్తే 2005 నుంచి 2010 వరకు తీసుకొచ్చారు. Euro 4 నిబంధన వచ్చింది కాబట్టి 2014 నుంచి 2017 వరకు ప్రారంభం చేయాల్సినటువంటి నిబంధన 2014 నుంచి 2020 వరకు ఈ BS4ని మన దేశం లోపల తీసుకురావడం జరిగింది. ప్రధానంగా BS2ని మాత్రము మెట్రోపాలిటన్ సిటీస్ లోపల మాత్రమే దీన్ని అమలు చేయడం జరిగింది. BS1 పేరుతోని భారతదేశంలో ఎటువంటి కాలుష్యపూరితమైనటువంటి ప్రమాణాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రారంభం చేయలేదని చెప్పవచ్చు. దాదాపుగా ఇది 2000 సంవత్సరంలో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది తాత్కాలికమైనటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు. ఇది భారతదేశంలో ప్రారంభమైనటువంటి Euro 1 BS1ల మధ్య వచ్చినటువంటి వైపరీత్యాలు. Euro 1 అనే నిబంధనలతో BS1 పుట్టింది 2000 సంవత్సరంలో. Euro 2 నిబంధనలతో BS2 పుట్టింది 2000 నుంచి 2005 సంవత్సరంలో. కేవలం ఇది మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే దీన్ని అమలు చేయడం జరిగింది. మన దేశంలో BS6 నిబంధనలకు అనుగుణంగా దేశం లోపల తీసుకొచ్చినటువంటి మార్పులు చూద్దాం. BS6ని మొట్టమొదటిసారిగా సర్టిఫై చేసినటువంటి మోటార్ అనేది హీరో మోటోక్రాప్ అండి. 2 వీలర్ లోపల BS6 యొక్క సర్టిఫైడ్ని పొందింది మొట్టమొదటిసారిగా మాత్రం హీరో మోటోక్రాప్. దీంతో పాటుగా ఇందులోపల వచ్చినటువంటి బండి మాత్రం స్ప్లెండర్ ఐ స్మార్ట్ అనేటువంటి బండిని ఈ యొక్క BS6 వెహికల్స్కి అనుకూలంగా తీసుకొని రావడం జరిగింది. మెయిన్గా దీనిలో ఉండేటువంటి అంశాలు ఏంటి సార్? ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి? ఏ విధంగా మనం దీన్ని తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పవచ్చు. నెంబర్ 1 చూస్తే ఏదైనా BS ప్రమాణాలు తీసుకొచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్రస్ ఆక్సైడ్ల యొక్క కాన్సన్ట్రేషన్ని తగ్గించడానికి. నెంబర్ 2 టోటల్ హైడ్రోకార్బన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ని తగ్గించడానికి. నెంబర్ 3 NMSC అని పిలుస్తారు. ఇది నాన్ మీథైల్ హైడ్రోకార్బన్ అంటాం. ఈ యొక్క వీటి అంశాలను కూడా తగ్గించడానికి, దాంతోపాటుగా PM పర్టిక్యులరేట్ ఆఫ్ మ్యాటర్ యొక్క వినియోగాన్ని తగ్గించుకోవడానికి దేశం లోపల తీసుకొచ్చినటువంటి అంశాలు. ప్రధానంగా మనం పరిశీలించినప్పుడు ఈ నైట్రస్ ఆక్సైడ్ అనేది ప్రధానంగా డీజిల్ మండినా వస్తుంది అండ్ పెట్రోల్ మండినా కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ నైట్రస్ ఆక్సైడ్ అనేది డీజిల్ నుంచి వచ్చేటువంటి ఉత్పన్నాలలో 70% వరకు తగ్గించాలని, పెట్రోల్ నుంచి వచ్చేటువంటి ఉత్పన్నాలలో 25% వరకు తగ్గించాలని దీనిలో ఒక మెకానిజంని రూపొందించారండి. ఎందులో? BS6లో. దాన్నే సెలెక్టివ్ కెటలైటిక్ రిడక్షన్ టెక్నాలజీ అంటారు. వెరీ ఇంపార్టెంట్. సెలెక్టివ్ కెటలైటిక్ రిడక్షన్ టెక్నాలజీ అని పిలుస్తారు. సెలెక్టివ్ కెటలైటిక్ రిడక్షన్ టెక్నాలజీ ఆధారంగా నైట్రస్ ఆక్సైడ్ యొక్క వినియోగాన్ని తగ్గించాలని తీసుకొచ్చారు. దాంతోపాటుగా మనకి పర్టిక్యులరేట్ ఆఫ్ మ్యాటర్ విషయానికి వస్తే 2.5 అనేటువంటి ప్రమాణాలకు తీసుకొని రావడం జరిగింది పర్టిక్యులరేట్ ఆఫ్ మ్యాటర్లో. అంతకుముందు మనం పరిశీలించినప్పుడు BS4 లోపల దీని యొక్క పర్సంటేజ్, దీని యొక్క శాతం మాత్రం చూస్తే 120 మైక్రోగ్రామ్స్గా ఉండేదండి. ప్రజెంట్ మాత్రం ఇప్పుడు ఎంత ఉంది? 2.5గా తీసుకొని రావడం జరిగింది. దాంతోపాటుగా సల్ఫర్ యొక్క కంటెంట్, అంటే సల్ఫర్ కంటెంట్ కూడా ఉంటుంది కదా. ఈ సల్ఫర్ యొక్క కంటెంట్ అనేది 50 ppm నుండి 10 ppmకి తగ్గించాలన్న నిబంధన తీసుకొచ్చారు. ఎందులో? BS6లో 50 ppm నుండి 10 ppm వరకు నిబంధన తీసుకొని రావడం జరిగింది. ఈ విధానం లోపల ప్రత్యేకంగా ఆన్ బోర్డ్ డ్రైవింగ్ మెకానిజం అంటాం. డ్రైవింగ్ మెకానిజం ఆధారంగా ఈ సల్ఫర్ కంటెంట్ యొక్క తీవ్రతని తగ్గించాలన్న ఉద్దేశాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇది ప్రధానమైనటువంటి అంశాలు. ఇది సల్ఫర్ యొక్క స్థాయి. పర్టిక్యులరేట్ ఆఫ్ మ్యాటర్ మాత్రం ఎంత ఉండాలి? 2.5 ఉంది. దీని లోపల మనం BSలో మాత్రం చూస్తే 120 మైక్రోగ్రామ్స్గా ఉన్నటువంటి ఈ క్యూబిక్ సెంటీమీటర్ యొక్క అంశాలు అనేవి 20 to 40 మైక్రోగ్రామ్స్గా తీసుకొని రావడం జరిగింది. ఇదొకటి. నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్, అంటే వాహనాల నుంచి ప్రధానంగా వెలువడే వాయువులు ఏంటండి? కార్బన్ మోనాక్సైడ్. ఈ కార్బన్ మోనాక్సైడ్ యొక్క రేషియో అనేది
30% తగ్గించాలనే నిబంధనను కూడా తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా మరి BS4, BS1, BS3 ఇవి నిబంధనలు అనుసరించిన తర్వాత BS5 నిబంధనలను అనుసరించలేదు. మరి ఎందుకు మనలాంటి దేశము ఇటువంటి నిబంధనలను అనుసరించలేకపోయింది? ప్రధానంగా ఏంటండి అంటే స్క్రాప్ పాలసీ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల, స్క్రాప్ వెహికల్స్కి సరైనటువంటి సబ్సిడీ ఇవ్వకపోవడం ద్వారా, BS6 వెహికల్స్ని కనుక డెవలప్ చేసేటప్పుడు కొత్త ఎక్విప్మెంట్ కావాల్సి రావడం వల్ల వాటిని దిగుమతి చేసుకునేటువంటి క్రమంలో ఎక్కువ డబ్బుని వెచ్చించాల్సి రావడం, దాంతోపాటుగా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రమాణాలని కంపెనీలు పాటించే స్థితిలో లేకపోవడం వలన ఇటువంటి సమస్యలు అనేవి ఎదురవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది BS6 నామ్స్కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. దేశంలో ఈ రకమైనటువంటి స్టాండర్డ్స్ని కార్బన్ మోనాక్సైడ్ రేషియో, నైట్రస్ ఆక్సైడ్ రేషియో, టోటల్ హైడ్రోకార్బన్స్ రేషియో, నాన్ మిథైల్ హైడ్రోకార్బన్స్ యొక్క రేషియో, ఇవన్నీ కూడా వాతావరణంలో కలిగేటువంటి కాలుష్యపూరితమైనటువంటి అంశాలని తగ్గించడానికి చేసేటువంటి ప్రయత్నంగానే చెప్పుకోవచ్చు. ప్రధానమైంది అంటే BS6 వెహికల్స్ యొక్క లక్ష్యం ఏంటి అని అనుకోండి, ఏమి లేదు ఇక్కడ. ఉద్గారాల యొక్క తగ్గింపు అంటే ఏంటి? ఇక్కడ ఏమైనా ఒక ఉద్గారము బయటకు విడుదలవుతూ ఉన్నప్పుడు ఆ ఉద్గారాలను తగ్గించడానికి BS6 ఒక్కటే సరైనటువంటి మార్గము. దానికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీల రూపంలో ప్రజల్ని ఎంకరేజ్ చేసే విధంగా వచ్చినప్పుడు పాత వెహికల్స్ అన్నీ కూడా స్క్రాప్కు రావడం వల్ల, కొత్త వెహికల్స్ అనేవి రావడం వల్ల పొల్యూషన్ తగ్గేటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి. ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. దీనికోసం ఉజ్వల్ మిషన్ ప్రోగ్రామ్స్ కానీ, ఉజ్వల్ యోజన అభియాన్ లాంటి మిషన్స్ కానీ ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టవలసి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇది ప్రధానమైనటువంటి అంశం. ఈ వాహనాల యొక్క ముఖ్యమైనటువంటి అంశాలు. అసలు వాహనానికి వాడేటువంటి ఇంధనాలు ఏంటి చూద్దాం ఒకసారి. వాహనానికి వాడేటువంటి ఇంధనాలను ఒకటి పెట్రోల్ అని పిలుస్తాం. ఈ పెట్రోల్ లోపల ప్రధానంగా కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రధానంగా మనకు ఉండేటువంటి అంశాన్ని ఏమంటారంటే బ్లెండింగ్ అని పిలుస్తారండి. బ్లెండింగ్ ప్రక్రియ అంటారు. ఈ బ్లెండింగ్ ప్రక్రియ వలన మనం కలిపేటువంటి పదార్థాన్ని ఇథైల్ ఆల్కహాల్ అంటాం. దాని ఫార్ములా వచ్చేసి C2H5OH అంటారు. ఈ ఇథైల్ ఆల్కహాల్ అనేది మనం ఏ రేషియోలో కలుపుతున్నామో ఆ రేషియోను అనుసరించి చేస్తామండి. ఇలా కలిపేటువంటి ప్రక్రియని బ్లెండింగ్ అంటారు. ఇందులో B5% ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ B10%ని ప్రస్తుతం అనుసరించడం జరుగుతూ ఉంటుంది. దెన్ నెక్స్ట్ డీజిల్ విషయానికి వద్దాం. డీజిల్ లోపల కూడా సేమ్ జట్రోపా లాంటివి లేదా గానుగ నూనె, అమెరికా లాంటి దేశాల లోపల సోయాబీన్ లాంటి వాటిని ఉపయోగించి, ఫామాయిల్ లాంటి వాటిని ఉపయోగించి డీజిల్కి ప్రత్యామ్నాయంగా ఇంధనాన్ని మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మిశ్రమాన్ని వాడడం ద్వారా కూడా కాలుష్యము తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ LPG అంటాం. LPG మీన్స్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాసెస్ అంటాం. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాసెస్ అని పిలుస్తారు. ఈ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాసెస్ అనేవి ప్రధానంగా దేని ద్వారా వీటి యొక్క లీకేజీని కనిపెట్టడం జరుగుతుందంటే మెర్క్రాఫ్టేన్. ఏంటండి? మెర్క్రాఫ్టేన్ ద్వారా ఈ యొక్క లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ యొక్క అవక్షేపాలను తగ్గించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. దాంతోపాటుగా CNG అంటాం. CNG అంటే ఏంటి? ఇక్కడ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఈ మధ్య కాలంలో CNG యొక్క వాడకం అనేది ఎక్కువైపోయింది, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. దాంతోపాటుగా PNG అని పిలుస్తాం, పైప్ న్యాచురల్ గ్యాస్ అని పిలుస్తాం. ఇవన్నీ కూడా ఇంధనాలు, గజోలిన్ లాంటివి, ఇవన్నీ కూడా ఇంధనాలు. ఈ ఇంధనాలను ఉపయోగించడం వల్ల కాలుష్యపూరితమైనటువంటి అంశాలు వాతావరణంలో ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉంది.
ప్రధానంగా BS6లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చూస్తే ఒక క్యూబిక్ మీటర్కి మనం పరిశీలించినప్పుడు 20 to 40 మైక్రోగ్రామ్స్ ఆఫ్ పర్టిక్యులరేట్ ఆఫ్ మ్యాటర్ ఉండాలి. లేదా అంతకుముందు BS4లో 120 మైక్రోగ్రామ్స్గా ఉన్నటువంటి పరిమాణం. పర్టిక్యులరేట్ ఆఫ్ మ్యాటర్ పదార్థం యొక్క కణ పరిమాణం విషయానికి వస్తే 2.5 వాల్యూని మనం అనుసరించవలసి ఉంటుంది. కార్బన్ మోనాక్సైడ్ యొక్క ఎమిషన్ని 30% వరకు తగ్గించవలసి ఉంటుంది. దానితో పాటుగా నైట్రస్ ఆక్సైడ్ కనుక చూసినట్లయితే డీజిల్కి 70%, పెట్రోల్కి 25% మనం తగ్గించవలసి ఉంటుంది. మరి ఇక్కడ 25% ఆఫ్ పెట్రోల్కి మనం తగ్గించాలంటే ప్రధానంగా ఇగ్నిషన్ని పూర్తి స్థాయిలో మండించవలసి ఉంటుంది. అసంపూర్తిగా మండినటువంటి ఇంధనం నుంచి ప్రధానంగా వాతావరణంలోకి వెలువడేటువంటి ముఖ్యమైనటువంటి పదార్థం ఏదైనా ఉందో ఆ పదార్థాన్ని సల్ఫర్ అని పిలుస్తాం. ఈ సల్ఫర్ యొక్క రేషియోని 5 times అనేది తగ్గించడానికి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ BS6 నామ్స్. వాతావరణంలోని ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కాలుష్యపూరిత అనుఘటకాలను తయారు చేయడానికి చేసేటువంటి ప్రక్రియగా చెప్పవచ్చు. దీనికోసం ఎలక్ట్రానిక్ కాంప్లికేషన్స్ రాకుండా మంచి సెన్సార్లను ఉపయోగించడం, ఆక్సిజన్ సెన్సార్లను ఎక్కువగా వాడడం వల్ల ఫ్యూయల్ బర్నింగ్ అనేది ఎక్కువ కావడం జరగడం, వాటితో పాటుగా ఈ విధంగా ఫ్యూయల్ కంట్రోల్ టెక్నాలజీతో పాటుగా సెలెక్టివ్ కెటలైటిక్ రిడక్షన్ టెక్నాలజీ ద్వారా అంటే డైల్యూటెడ్ యూరియా సమక్షం లోపల చర్యలను జావించడం వల్ల మనకి చాలా తక్కువ పరిమాణం లోపల ఇవి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది BS6 నామ్స్ అండి. దీనిలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 or 2 బిట్స్ అయితే గ్యారెంటీగా పడడం పక్కా. విష్ యు ఆల్ ద బెస్ట్.